Romans 14:10. 12. God is the final judge. ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీకందరికి వందనాలు తెలియజేస్తున్నాను. రోమా పత్రికను మనం అధ్యయనం చేస్తున్నాం. 14వ అధ్యాయం 10 నుంచి 12 వచనాలు. ఈ వచనాలను ఆధారం చేసుకుని పాఠం యొక్క పేరు దేవుడే అంతిమ న్యాయాధిపతి. ఇందులో మరి 10 ప్రధాన అంశాలు కలవు, ఉప అంశాలు కూడా కలవు. మీరు గమనించగలరని కోరుచున్నాను. మొదటి ప్రధాన అంశము పరిచయం. విశ్వాస దోషాల నుండి జవాబుదారితనం వరకు 5-9 వచనాలలో ఈ విషయాలపై దృష్టి పెట్టబడింది. వ్యక్తిగత విశ్వాస దోషం, ప్రభువు కొరకు జీవించడం. ఇప్పుడు పౌలు ఒక అడుగు ముందుకు వేస్తున్నాడు. ప్రతి విశ్వాసి ప్రభుకు చెందినవాడైతే ప్రతి విశ్వాసి ఆయనకు మాత్రమే జవాబుదారిగా ఉంటాడు. ఈ భాగం ఒక తీవ్రమైన సమస్యను ప్రస్తావిస్తుంది. ఒకరినొకరు తీర్పు తీర్చుకోవడం. రెండవ ప్రధాన అంశం ఒక బలమైన ప్రశ్న. 10వ వచనం. నీవు నీ సహోదరికి గాని ఎందుకు తీర్పు తీరుస్తున్నావు, లేదా వారిని ఎందుకు తృణీకరిస్తున్నావు? ఎందుకంటే మనమందరం దేవుని తీర్పు సింహాసనం ఎదుట నిలబడతాము. మొదటి ఉపాంశం మళ్ళీ 2 తప్పుడు వైఖరులు. పౌలు అవే 2 ప్రమాదాలను తిరిగి ప్రస్తావిస్తున్నాడు. మొదటగా తీర్పు తీర్చుట, ఇతరులను ఖండించుట, మీరే అధికారి అన్నట్లు ప్రవర్తించుట. రెండవది తృణీకరించుట, ఇతరులను చులకనగా చూచుట, ఆధ్యాత్మికంగా తామే గొప్పవారమని భావించుట. ఈ 2 వైఖరులు క్రైస్తవ ఐక్యతను నాశనం చేస్తాయి. రెండవ ఉపాంశం వ్యక్తిగత సవాళ్ళు. పౌలు దీనిని సూటిగా అడుగుతున్నాడు. మీరెందుకు తీర్పు తీరుస్తున్నారు? మీరెందుకు తృణీకరిస్తున్నారు? ఇది సిద్ధాంతపరమైనది కాదు, ఇది వ్యక్తిగతమైనది మరియు ఆత్మశోధనతో కూడుకున్నది. మూడవ ఉపాంశం కారణం దేవుని తీర్పు సింహాసనం. మనమందరం దేవుని తీర్పు సింహాసనం ఎదుట నిలబడతాం. ఇది దృక్పథాన్ని పూర్తిగా మారుస్తుంది. ఇతరులకు తీర్పు తీర్చే బదులు మనం గుర్తించుకోవాలి, మనకు కూడా తీర్పు తీర్చబడుతుంది. మూడవ ఉపాంశం తీర్పు సింహాసనం అంటే ఏమిటి? తీర్పు సింహాసనం అనగా ప్రతి జీవితాన్ని మూల్యాంకనం చేయడానికి దేవునికి ఉన్న అధికారం. ఇది దీనికి సంబంధించినది కాదు. ఒక విశ్వాసి రక్షింపబడ్డాడా లేదా అనే దాని గురించి, కానీ దీనికి సంబంధించినది లెక్క అప్పగించడం, దేవుని చేత మూల్యాంకనం చేయబడడం. ఇందులో కీలక సత్యం, ప్రతి విశ్వాసి దేవుని ఎదుట నిలబడతాడు, తమ జీవితానికి జవాబు చెబుతాడు. ఇది దీనికి సంబంధించినది కాదు, వేరొకరి జీవితానికి కానీ తమ సొంత జీవితానికి ఆలోచింపజేసే వాస్తవం. ఇది వీటిని కలిగించాలి: వినయం, గంభీరత, ఆత్మ పరిశీలన. ఇది ఇతరులను తీర్చాలనే కోరికను తొలగిస్తుంది. 4వ ప్రధాన అంశం దేవుని సార్వత్రిక అధికారం. 11వ వచనం. ఇది వ్రాయబడి ఉన్నది, నేను జీవించుచున్నంత నిశ్చయంగా అని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ప్రతి మోకాలు నా ఎదుట వంగును, ప్రతి నాలుక దేవుని ఒప్పుకొనును. మొదటి ఉపాంశం దేవుని సార్వభౌమాధికారం. పౌలు ఈ క్రింది విషయాలను చూపించడానికి లేఖనాన్ని ఉదాహరించాడు. దేవుడే అంతిమ అధికారి, ఆయన పరిపాలన నుండి ఎవరు తప్పించుకోలేరు. రెండవ ఉపాంశం ప్రతి మోకాలు వంగును, ఇందులో వీరు ఉంటారు ప్రతి విశ్వాసి, ప్రతి వ్యక్తి. దేవుని కన్నా ఎవరు గొప్పవారు కారు. మూడవ ఉపాంశం ప్రతి నాలుక ఒప్పుకొను, ప్రతి ఒక్కరు దేవుని అధికారాన్ని ఒప్పుకుంటారు, ఆయన ప్రభుత్వాన్ని గుర్తిస్తారు. 4వ ఉపాంశం అంతరార్థం. అందరూ దేవుని ఎదుట వంగవలసి వస్తే మనం ఇప్పుడు న్యాయాధిపతులమన్నట్లు ప్రవర్తించకూడదు. 5వ ప్రధాన అంశం
వ్యక్తిగత జవాబుదారితనం 12వ వచనం. కాబట్టి మనలో ప్రతి ఒక్కరం దేవుని ఎదుట మన గూర్చి లెక్క అప్పగించవలెను. మొదటి ఉపాంశం వ్యక్తిగత బాధ్యత. గమనించండి, మనలో ప్రతి ఒక్కరం, ఇవి కాదు గుంపులు, సంఘాలు, ఇతరులు, కానీ ప్రతి ఒక్క విశ్వాసి. రెండవ ఉపాంశం లెక్క అప్పగించడం. దీని అర్థం మన చర్యలను వివరించడం, మన నిర్ణయాలకు జవాబు చెప్పడం. మూడవ ఉపాంశం, ఇది మనకు నేర్పేది మనం వీటికి బాధ్యులం. మన ఎంపికలు, మన వైఖరులు, ఇతరులతో మనము ప్రవర్తించే తీరు, ఇతరులను నియంత్రించడానికి కాదు. ఆరవ ప్రధానాంశం, ఈ భాగం నుండి ముఖ్యమైన పాఠాలు. మొదటి ఉపాంశం, ఇతరులను తీర్పు తీర్చడం మానుకోండి. మీరు తీర్పు తీర్చేవారు కాదు, ఆ పాత్ర కేవలం దేవునిది మాత్రమే. రెండవ ఉపాంశం, దానికి బదులుగా మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఇలా అడగడానికి బదులుగా వారిలో ఏముంది తప్పు అడగండి. దేవుని దృష్టిలో నేను సరిగా ఉన్నానా? మూడవ ఉపాంశం, జవాబుదారితనాన్ని మనసులో ఉంచుకొని జీవించండి. ప్రతి చర్య ముఖ్యమైనదే, ప్రతి వైఖరి ముఖ్యమైనదే. నాలుగవ ఉపాంశం, వినయాన్ని పెంపొందించుకోండి. గుర్తించుకోండి, మీరు దేవుని ఎదుట నిలబడతారు, మీరు ఇతరుల కంటే గొప్పవారు కాదు. ఏడవ ప్రధానాంశం, ఆచరణాత్మక అనువర్తనాలు. మొదటి ఉపాంశం, సంఘ జీవితంలో విమర్శించడం మరియు ఖండించడం మానుకోండి, దానికి బదులుగా ఇతరులను ప్రోత్సహించండి. రెండవ ఉపాంశం, వ్యక్తిగత జీవితంలో మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. నేను ఇతరులను అన్యాయంగా తీర్పు తీరుస్తున్నానా? నేను నాకంటే ఇతరులపై ఎక్కువగా దృష్టి పెడుతున్నానా? మూడవ ఉపాంశం, సంబంధాలలో తీర్పు స్థానంలో కృపను ఉంచండి, గర్వం స్థానంలో వినయాన్ని ఉంచండి. ఎనిమిదవ ప్రధానాంశం, సమతుల్య అవగాహన. ఈ వాక్య భాగం యొక్క అర్థం ఇది కాదు, వివేచనకు స్థానం లేదు, కానీ దీని అర్థం ఇది: మనం దేవుని స్థానంలో న్యాయాధిపతిగా ఉండకూడదు. వివాదాస్పద విషయాల మీద మనం ఇతరులను ఖండించకూడదు. 9వ ప్రధానాంశం, సారాంశం, రోమపత్రిక 10-12. తోటి విశ్వాసులను తీర్పు తీర్చవద్దు లేదా తృణీకరించవద్దు. అందరూ దేవుని ఎదుట నిలబడతారు, ప్రతి మోకాలు ఆయనకు వంగుతుంది, ప్రతి వ్యక్తి లెక్క అప్పగించాలి. 10వ ప్రధానాంశం, తుది ధ్యానం. ఈ భాగం ఒక శక్తివంతమైన జ్ఞాపికను ఇస్తుంది. మీరు న్యాయాధిపతి కాదు, దేవుడే న్యాయాధిపతి. వీటికి బదులుగా ఇతరులను నియంత్రించడం, ఇతరులను విమర్శించడం మనం చేయవలసింది. విశ్వాసంతో జీవించడం, వినయంగా నడుచుకోవడం, దేవునికి జవాబు చెప్పడం. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్.